పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని హిందూ శ్మశాన వాటికను నందనవనంలా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. అలాగే మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం పాత గుంటూరు హిందూ శ్మశాన వాటిక సంగడిగుంట మహాప్రస్థానాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. శ్మశాన వాటికలో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి అధికారులకి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం శ్మశాన వాటికల అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు. అలాగే అంతిమ సంస్కారాలకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు విశాలమైన హాలు గదులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెరుగుతున్న నగర జనాభాని దృష్టిలో పెట్టుకుని శ్మశాన వాటికల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో వేములపల్లి శ్రీనివాసు, కోంపల్లి మాలకొండయ్య, చౌదరి శ్రీను తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోక ఎక్కడ కూడా అవసరమైనటువంటి సదుపాయాలు లేక హిందూ సోదరులందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 3 నెలల ముందు ఒకసారి ఇక్కడ విజిట్ చేసి కొన్ని శాంక్షన్స్ చేయించడం, ఈరోజు తిరిగి అవసరమైనటువంటి సౌకర్యాలు ఎట్లాంటివి కావాలి, ఇప్పుడు అధునాతనమైనటువంటి శ్మశాన వాటికలు హైదరాబాద్ లాంటి నగరాల్లో అనేక చోట్ల చూస్తూ ఉన్నాం. గుంటూరులో కూడా పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ 2 శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూటమి నాయకుల సూచనల సలహాలు, స్థానిక ప్రజల సూచనల సలహాలు తీసుకొని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వాటికి అవసరమైనటువంటి నిధుల్ని సమకూర్చేటువంటి విధంగా, అంతేకాకుండా అవసరమైనటువంటి ప్రణాళికతో ఎవరికి ఎటువంటి అప్రకర్మ భర్మ కానీ అలాగే ఏదైతే దినం చేసుకోవడానికి అవసరమైనటువంటి కమ్యూనిటీ హాల్ కానీ అలాగే వివిధ అవసరాల కోసం మంచినీళ్ళు కానీ డ్రైనేజ్ కానీ కాంపౌండ్ వాల్ కానీ అలాగే వీధి దీపాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే అవసరమైనా అన్ని వాటిగా ఎస్టిమేట్ చేసుకొని అవసరమైనంత వరకు ప్రభుత్వ నిధులతో లేకపోతే కార్పొరేట్ సంస్థల సహాయ సహకారాలతో దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రాబోయేటువంటి 2-3 నెలల్లో ప్రజలకు సౌకర్యార్థం దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. తప్పకుండా 2-3 నెలల్లో ఈ 2 శ్మశాన వాటికలు కూడా తప్పకుండా పూర్తిగా అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తారు. ఏటుకూరు రోడ్లో ఉన్న హిందూ శ్మశాన వాటికని మా స్థానిక కూటమి అభ్యర్థి అయిన శ్రీ నసీర్ అహ్మద్ గారు వచ్చి ఈ శ్మశానంలో ఉన్న పరిస్థితులు మొత్తాన్ని గుర్తించి అన్ని రకాల తీసుకుంటారని, ప్రాంతంలో అద్దెళ్ళ వాళ్ళు ఎక్కువగా ఉంటారు, వాళ్ళు 15 రోజులు బయట ఉండాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళకి సపరేట్గా కొన్ని ప్రత్యేకమైన గదులు కట్టించి అదేవిధంగా ఇక్కడ ఒక మండపాన్ని కట్టించి కర్మలు చేసుకోవడానికి, పెద్ద కర్మ లాంటివి చేసుకోవడానికి కానీ అన్ని విధాల సహకారం అందే విధంగా ఈ మొత్తం శ్మశానాన్ని చెట్లన్నీ కొట్టించి ఇంత సుందరంగా ఇంత బాగా చేపిస్తానికి చాలా వరకు వారు చాలా ముఖ్యమైన విషయంగా తీసుకొని దీని మీదే ఉన్నారు. 15 రోజుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఇప్పుడే మా ఈ ప్రాంతాన్ని మొత్తం గంట సేపు సుమారుగా సందర్శించి అందరు అధికారులను తీసుకొచ్చి ఎస్టిమేషన్లు తీసుకొని వెళ్ళిన శ్రీ నసీర్ అహ్మద్ గారికి, మా ఎమ్మెల్యే గారికి మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రాంత ప్రజలే కాకుండా హిందువులు మొత్తం కూడా చేతులెత్తి దండం పెడుతున్నారు మా ఎమ్మెల్యే గారికి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.